ఏపీ లిక్కర్ రవాణా కాంట్రాక్టుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఇవాళ నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. నిన్న సాయంత్రం కారుమూరి నాగేశ్వరరావుని హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ఇంట్లోనే సుదీర్ఘంగా ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో ఏపీ ఎస్బీసీఎల్ మద్యం రవాణా టెండర్లలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి. టెండర్ నిబంధనలు మార్చి అనుకూల కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 195,33 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ చెబుతోంది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి కాంట్రాక్టులు ఇప్పించేందుకు కారుమూరి నాగేశ్వరరావు 28 కోట్ల రూపాయల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ అధికారులు నిర్ధారిస్తున్నారు. ఇదే కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ను ఈడీ అధికారులు జూన్ నెలలోనే అరెస్ట్ చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ను తన కుమారుడు సునీల్కు కారుమూరి నాగేశ్వరరావు ఇప్పించారని ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. సుదర్శన్ కన్స్ట్రక్షన్ అనే ముసుగు సంస్థను తెరపైకి తీసుకొచ్చి సిగ్మా లాజిస్టిక్స్ ఒప్పందం కుదిర్చింది నాగేశ్వరరావేనని ఈడీ చెబుతోంది. ఈ డీల్ ద్వారా కొల్లగొట్టిన సొత్తులో 85% నాగేశ్వరరావు కుమారుడు సునీల్, కోడలు కీర్తి ఖాతాల్లోకి నేరుగా కొంత, హవాలా లావాదేవీల ద్వారా మరికొంత చేరినట్లు నిర్ధారించింది. అప్పట్లో విజయవాడతో పాటు తణుకు నియోజకవర్గంలోని కారుమూరి నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయాల నిర్వహణ, ఆయన వాహనాల డీజిల్ ఖర్చులు, ఇతర ప్రయాణ ఖర్చులకు ఈ డబ్బులే వెచ్చించినట్లు దర్యాప్తు బృందం అధికారులు ఆధారాలు సేకరించారు. స్కామ్తో కొల్లగొట్టిన నిధుల్ని మళ్లించి పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే కారుమూరి కుటుంబానికి చెందిన 37,70 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది.